తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థుల కసరత్తు కొలికి వచ్చింది. భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్ పేర్లను టీడీపీ పార్టీ ఖరారు చేసింది. సామాజిక సమతుల్యత, అంకితభావం, యువతకు పెద్దపీట వేస్తూ అభ్యర్థులను ఎంపిక చేసినట్లుగా పార్టీ పేర్కొంది. ఈ ముగ్గురు అభ్యర్థుల రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఏపీ నుంచి ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాల్లో టీడీపీ 3, జనసేన 1 తీసుకున్నాయి. ఇప్పటికే జనసేన తరపున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. తనపై నమ్మకంతో రాజ్యసభ అభ్యర్థిగా అత్యున్నత అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లకు చింతకాయల విజయ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అరుదైన అవకాశం ఇచ్చినందుకు తాను జీవితాంతం రుణపడి ఉంటానని భావోద్వేగానికి లోనయ్యారు. ఇక రాబోయే రోజుల్లో తనకు అప్పగించిన బాధ్యతను అత్యంత నిబద్ధతతో సమర్థవంతంగా నిర్వర్తిస్తానని ఆయన స్పష్టం చేశారు. అలాగే నేషనల్ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు అదే విధంగా నా మీద ఒక ట్రస్ట్ పెట్టుకొని ఈ రోజు ఈ జాబ్ ని ఇంట్రెస్ట్ చేశారు. దానికి వాళ్ళిద్దరికీ కూడా జీవితాంతం రుణపడి ఉంటాను. ఈరోజు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉంటే, తెలుగుదేశం పార్టీ కోసం జెండా స్కంధాల మీద పెట్టుకొని పనిచేస్తే ఈ రోజు ఈ ఫలితం దక్కుతుంది అనేది ప్రతి కార్యకర్తకి చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఈరోజు కార్యకర్తలందరూ కూడా ఆ 5 ఏళ్ళు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఎంతో కష్టపడ్డారు, ఎన్నో సహకారం చేశారు, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు, ఎంతో మంది బాధలు పడ్డారు. వాళ్ళందరికీ కూడా నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క వేదిక మీద ఒకటే మాటిస్తున్నారు: కష్ట సమయాల్లో నిలబడినోడికి పార్టీ ఎప్పుడు నిలబడుతుంది అన్నది ఈ రోజు అది ఉదాహరణ. ఈ రోజు కష్ట సమయాల్లో ఎప్పుడు కూడా మా తండ్రి గారు అయ్యన్న పాత్రుడు గారు కానీ, మేము కానీ, మా కుటుంబం కానీ ఎంతో తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో 1983 నుంచి కూడా ఎంతో ఆసక్తితోటి కానీ ముందుకొచ్చి కష్టపడి ఈరోజు ప్రయత్నం చేసి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళాం. అది గుర్తు పెట్టుకొని ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ టీడీపీకి, ఈరోజు పల్లా శ్రీనివాస్ గారు స్టేట్ పార్టీ ప్రెసిడెంట్, అలాగే నారా లోకేష్ గారు వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్, అందరూ కూడా ఈ రోజు కూర్చొని ఈ నిర్ణయం తీసుకోవడం అనేది ఆజన్మాంతం తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అలాగే మా పార్టీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటున్నాను. దాంతో పాటు తెలుగుదేశం పార్టీ నికాసైన నిజాయితీ అయిన కార్యకర్తలు గ్రామాల నుంచి కూడా ఎంతో మంది ఎంతో అభిమానంతో మీ అందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబం. దానికి నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన్ని పార్టీ పెట్టి